మరోమారు అమెరికా ఒక సంచలనమైన ప్రకటనతో ముందుకొచ్చింది. అసలు వీసా విషయంలో అమెరికా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను చూసి, విని ప్రపంచ దేశాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. అసలు ఇమిగ్రేషన్ అంటే ఏమాత్రం కూడా ఇష్టం లేనట్టుగా ప్రవర్తిస్తోంది అమెరికా. అందువల్లే ఇటు స్టూడెంట్స్ను, అలాగే అటు వర్క్ వీసాపై వచ్చేవాళ్లను, అలాగే ఎక్స్చేంజ్ వీసాపై వచ్చేవాళ్లను, ఇక గ్రీన్ కార్డ్ హోల్డర్ విషయంలో అయితే అసలు చెప్పనవసరమే లేదు. ఇలా అన్ని రకాలుగా అష్టదిగ్బంధనం లాగా చేసి ఇమిగ్రేషన్ అనేటువంటిది మినిమైజ్ చేయాలని అమెరికా చూస్తున్నటువంటి ఒక నేపథ్యంలో ఇప్పుడు ఒక సంచలన నిర్ణయం కూడా తీసుకునింది. అదేంటి అంటే, మామూలుగా B1 వీసా కానీ B2 వీసాపై కానీ వెళ్ళేటువంటి ఒక 50 దేశాలకు సంబంధించిన వాళ్లకు, పౌరులకు ఒక కఠినమైనటువంటి పర్మనెంట్ వీసా బాండ్ ప్రోగ్రామ్ను కూడా ప్రవేశపెట్టింది. ఈ బాండ్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, మామూలుగా ఇది గరిష్టంగా అంటే $20,000 ఉంటుంది. అంటే ఇట్ వర్క్స్ అవుట్ టు అరౌండ్ 17 to 18 lakhs. మరి ఆ పర్మనెంట్ వీసా బాండ్ అనేటువంటిది ఎందుకు క్రియేట్ చేస్తోందంటే, అమెరికా భయం ఒకటే, ఎలా అయినా సరే వచ్చినటువంటి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవాలి అనేటువంటి ఒక నేపథ్యంతోనే చేస్తోంది అని చాలామంది అంటున్నారు. మరి అది నిజమేనా, లేక అమెరికా ఈ యుక్తి వెనక ఉన్నటువంటి రియాలిటీ ఏంటి, అది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ట్రంప్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచే మనం చూస్తున్నాం, వీసా పైన ప్రధానంగా దృష్టి సారించారనే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎందువల్ల అంటే, అసలు వేరే దేశాల నుంచి వచ్చే స్టూడెంట్ వీసాస్ అయితే బాగా తగ్గించేశారు. అలాగే అక్కడున్న కాలేజెస్ కూడా ఫెడరల్ ఫండింగ్ తగ్గిపోయింది. హార్వర్డ్ పెద్ద పెద్ద కాలేజెస్లో కూడా రావాల్సినటువంటి నిధులు రావటం లేదు. అలాగే మనం చూసినట్టయితే ఇటు స్టూడెంట్ వీసాస్ తగ్గించడం, అలాగే ఓపీటీ, మొన్ననే మనం మన 4 Sides టీవీలో మాట్లాడుకున్నాం. ఓపీటీ, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేటువంటిది ఒక విద్యార్థికి చాలా కీలకమైనటువంటిది. మన దేశంలో 4 years, ఈ 10+2 తర్వాత 4 years చదువుకున్నటువంటి గ్రాడ్యుయేట్ అయిన వ్యక్తి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం MS కానీ అటువంటి ప్రోగ్రామ్స్ కోసం యుఎస్కి ఎప్పుడైతే వెళ్తాడో, ఆ యూనివర్సిటీ విధానం వేరు, అక్కడ ఉన్నటువంటి ఆ ఎక్స్పర్టైజ్ వేరు, అలాగే దాని ఇంప్లిమెంటేషన్ ఇంకో రకంగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఆ దేశీయ పరిస్థితులు, ఆ ఇంటర్నేషనల్ కొలీజియం ఏదైతే ఉంటుందో వీటన్నిటిని అవగాహన చేసుకోవాలి. అలాగే ఇండస్ట్రీకి సరిగా తన ఒక టూల్గా తనను తాను మలుచుకోవాలి అంటే కంపల్సరీగా ఓపీటీ అనేది చాలా ముఖ్యం. మరి ఈరోజు ట్రంప్ గవర్నమెంట్ ఆ కీలకమైన ఓపీటీని కూడా రద్దు చేసే ప్రయత్నం చేస్తోంది. అసలు ఈ గ్రాడ్యుయేషన్ కూడా 4 years ఒక అప్పర్ క్యాపింగ్, సీలింగ్ కూడా చేస్తోంది. అంటే 4 years తర్వాత ఫెడరల్ గవర్నమెంట్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి. ఓపీటీ చేయాలి అంటే దానికి ఎక్స్ట్రాడినరీ ఫీజు ఒకటి పెడుతోంది. అంటే ఇన్ని రకాలుగా స్టూడెంట్స్ను డిస్కరేజ్ చేస్తూ ఉన్నారు. కారణం ఏంటి అంటే, ఎక్కువగా భారత్ నుంచి, మిగతా ఏషియన్ కంట్రీ అయినటువంటి ఒక జైంట్ అయినటువంటి చైనా నుంచి, మిగతా ఇప్పుడు పాన్ అమెరికన్ కంట్రీస్ కానీ, సౌత్ అమెరికన్ కంట్రీస్ కానీ, ఇవన్నీ కూడా రాకుండా ఉండాలనేటువంటి ఒక ప్రయత్నం. ఇక అమెరికా ఫస్ట్ అనేటువంటి ఒక నినాదంతో ముందుకు వచ్చినటువంటి ట్రంప్ అక్కడ అమెరికాలో ఒక వెల్లువలాగా వస్తోంది హేట్ క్రైమ్స్. దానికి కారణం ఏంటి? ట్రంప్ చేసినటువంటి నినాదంతో ఇంతవరకు ఒక కాంగ్లోమరేషన్ ఆఫ్ డిఫరెంట్ కల్చర్స్గా ఉన్న అమెరికా, అసలు అమెరికా అంటేనే కన్ఫెడరేషన్ ఆఫ్ డిఫరెంట్ కల్చర్స్, అద్భుతమైన ఒక స్ఫూర్తికి నిలయంగా ఉన్న అమెరికా ఈరోజు పగ, ద్వేషం, ప్రతీకారం ఇలాంటి ఒక నీచమైన భావనలకు మూలంగా మారిపోతోంది. దానికి కారణం ఏంటి అంటే, పొలిటికల్ ఐడియాలజీస్ మారిపోతున్నాయి, డివిజివ్ టెండెన్సీస్ వస్తున్నాయి, విచ్ఛిన్నకర శక్తులు అక్కడ ప్రబలుతూ ఉన్నాయి. కేవలం అమెరికన్స్ మాత్రం ఉండాలి అని అంటున్నారు. మిగతా దేశాల వాళ్ళు లేకుంటే అమెరికా ఈరోజు ఇంత అభివృద్ధి పథంలోకి ముందుకు సాగేదా చెప్పండి? చేసిన మేలు మర్చిపోయే రకంగా అక్కడ అమెరికా కూడా ప్రవర్తిస్తోంది. మరి ఇంకో రకంగా మనం చూసినట్టయితే, అమెరికా కూడా తాను సాధించదలుచుకున్నటువంటి ఒక సూపర్ పవర్ ఆ స్టేటస్ ఎప్పుడైతే సాధించుకున్న తర్వాత డెఫినెట్గా ఇప్పుడు అది తన ఫోకస్ అంతా కూడా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నాన్ అమెరికన్స్ అని ఎవరైతే అమెరికన్స్ భావిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పంపించేయాలి. మనం చూసాం ఎంత దారుణంగా మెక్సికో, అలాగే మిగతా దేశాల వాళ్లకు రకరకాల పేర్లు పెట్టి డ్రగ్ కార్టెల్స్ అని రకరకాలుగా చేసి అక్కడి నుంచి పంపించేశారు, ఫ్లష్ అవుట్ చేశారు.
అన్డాక్యుమెంటెడ్ పీపుల్ని పంపించడం, వీసా ఎక్స్పైరీ అయిన వాళ్ళని పంపించడం, వీసా ఓవర్ స్టే చేసిన వాళ్ళని పంపించడం అది న్యాచురల్. అది భారత్ అయినా చేస్తుంది కాబట్టి అది సమంజసమే. కానీ మీరు చేస్తున్నది అన్యాయం. అదేంటంటే స్టూడెంట్ని డిస్కరేజ్ చేయటం. $1,00,000 అని మీరు మొన్ననే ప్రవేశపెట్టారు. అలాగే అక్కడ ఓపీటీ చేస్తూ H1B వీసాకు వెళ్దామని ఆలోచన చేసి అలా ముందుకు వెళ్ళేటువంటి ఒక నేపథ్యం లేకుండా మీరు ఏం చేస్తున్నారు? H1B వీసాకు $1,00,000 అని పెట్టారు. మీ ఓన్ ఫెడరల్ కోర్టు అలాగే సుప్రీం కోర్ట్ ఆఫ్ యుఎస్ కూడా ఇది అనైతికమని చెప్తున్నా కూడా మీరు ముందుకు వెళ్తున్నారు. ఇక ఇదే కాకుండా మీరు గ్రీన్ కార్డ్ హోల్డర్స్ విషయంలో కూడా వాళ్ళ దేశానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అమెరికన్ కాన్సులేట్ ద్వారా అప్లై చేసుకోవాలి అని మీరు చెప్తున్నారంటే ఫస్ట్ దే హ్యావ్ టు మూవ్ అవుట్ ఆఫ్ అమెరికా. మరి మీ ఉద్దేశం ఏంటి? అమెరికాలో మీరు ఎవరైతే అమెరికన్స్ అనుకుంటారో వాళ్ళు మాత్రమే ఉండాలి అంటే ఇట్స్ ఎ క్లియర్ కట్ రేషియల్ డిస్క్రిమినేషన్. అమెరికా అనే పదానికి డెఫినేషన్ ఏంటండి? అసలు ఒరిజినల్ అమెరికన్స్ ఎవరు? మనం ఒకసారి మన ప్రోగ్రాంలోనే చూపించాం. అక్కడ ఉన్నటువంటి ఇండిజినస్ రేసెస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఒరిజినల్ అమెరికన్స్. కానీ ఈరోజు మీరు ఏం చేస్తున్నారు? కేవలం ఒక సెక్షన్ ఆఫ్ ది యూరోపియన్స్ కానివ్వండి, వైట్ స్కిన్డ్ పీపుల్ మాత్రం అమెరికన్స్ అని మిగతా వాళ్ళని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా భారత్ లాంటి దేశాల నుంచి వచ్చే వాళ్ళను ఏషియన్స్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీకు క్లియర్గా తెలుసు ఏషియన్స్తో అమెరికన్స్ మ్యాచ్ చేయలేరు అనేటువంటి ఒక భయంతోనే మీరు ఈ పనులు చేస్తున్నారు. ఈరోజు చూసినట్టయితే ఈరోజు తీసుకొచ్చినటువంటి ప్రణాళికతో భారత్కి ఏమీ సంబంధం లేదు. ఎందువల్ల అంటే కేవలం ఒక 50 దేశాలకే ఇది వర్తిస్తుంది. కానీ సంబంధం ఉంది. ఎందువల్ల అంటే దాంట్లో ఒక క్లాజ్ కూడా ఉంది. పరిస్థితులకు అనుగుణంగా ఈ లిస్టులో మిగతా కొన్ని దేశాలు కూడా చేర్పించే అవకాశం ఉంది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఆ దేశాలు ఏ దేశాలు? మరి ఏ దేశాలకు అటువంటి ఆదేశాలు వస్తున్నాయి అనేటువంటిది కూడా ఫ్యూచర్ విల్ టెల్. ఇక మనం భారత్కి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎటువంటి ముప్పు లేదు. కానీ మన పక్కనున్న బంగ్లాదేశ్ కానీ, భూటాన్ కానీ, నేపాల్ కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు B1 వీసాతో బిజినెస్ కానివ్వండి, B2 వీసాతో టూరిజం కానీ వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఈ పర్మనెంట్ ఈ వీసా బాండ్ అనేటువంటి ఫీజు సెక్యూరిటీ అనేది తీసుకోవాలి. ఇది $10,000, $15,000 అలాగే $20,000 అని మ్యాక్సిమం క్యాప్ పెట్టారు. పరిస్థితులు కేస్ బై కేస్ అన్నట్టు ఆ కేసును అనుగుణంగా చూస్తూ ఆ కేసుకు సంబంధించి అక్కడ కాన్సులర్లో ఈ ఫీజు ఇది $10,000, $15,000, $20,000 అనేది ఫిక్స్ చేస్తారు. మరి ఆ బాండ్ మీరు తీసుకోవాలి వెళ్ళేటప్పుడు. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు బాండ్లో ఉన్నటువంటి అమౌంట్ ఎంటైర్ అమౌంట్ విల్ బి రిటర్న్. అదైతే పాలసీ బాగుంది, కంప్లీట్ అమౌంట్ విల్ బి రిటర్న్. కానీ ఆ బాండ్ కట్టి వెళ్ళాలి అంటే అది ఎంతమందికి సాధ్యం చెప్పండి? మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే టూరిజం ఒక టూర్ వెళ్ళాలి అనుకున్నటువంటి ఒక ఫ్యామిలీ వాళ్ళు ఎంతమంది కట్టగలరండి ఇలా? ఇంకోటి మీరు రిటర్న్ ఇస్తున్నాం అంటున్నారు కానీ ఇనీషియల్ పేమెంట్ చేయడంలోనే చాలామంది ఆగిపోతారు. ఇంకో భయం ఏంటి అంటే వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రారేమో అనేటువంటి భయంతో అట్లీస్ట్ ఈ బాండ్ మన దగ్గర ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇటు నుంచి పంపించవచ్చు, వాళ్ళు కూడా వెళ్ళిపోతారనే భావంతోనే ఈరోజు అమెరికా చేస్తుంది. కాబట్టి 50 కంట్రీస్లో చాలా మటుకు ఆఫ్రికన్ కంట్రీస్ ఉన్నాయి. వాళ్ళ యొక్క ఎకనామిక్ స్టేటస్ బాగాలేదు, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి ఎకనామిక్ కండిషన్స్ బాగాలేవు, వార్ కండిషన్స్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని అమెరికా ఇటువంటి కొత్త విధానాలు తీసుకొని వస్తుంది. మరి ఆ దేశానికి నిజంగా ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ చాలా హ్యూజ్ పెనాల్టీ ఫర్ దెమ్. ఇప్పుడున్న అక్కడ పరిస్థితుల్లో వాళ్ళు ఇంత కట్టి ఈ బాండ్ తీసుకొని అమెరికాలో స్టెప్ ఇన్ కావాలి అంటే చాలా కష్టం. మరి ఈ నేపథ్యంలో అమెరికా ఒక క్లాస్ కూడా పెట్టింది ఫ్యూచర్లో వేరే కొన్ని దేశాలను కూడా యాడ్ చేయొచ్చు అని. అది ఏ నేపథ్యంతో అనిందో కూడా మనం అర్థం చేసుకోవాలి. అసలు అమెరికా ఏం ఆలోచిస్తోందంటే వచ్చిన వాళ్ళు వాళ్ళ పని చూసుకొని వెంటనే వెళ్ళిపోవాలి, ఎవరు కూడా అక్కడ స్టే చేయకూడదు అన్నదానికి ఇన్ని రకాలుగా ప్రయత్నం చేస్తోంది. మరి భారతీయులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా వింటున్నారు కాబట్టి, వాళ్ళు తెలుసుకుంటున్నారు కాబట్టి అమెరికా పద్ధతులు, అమెరికా విధానాలు, అమెరికా వైఖరిని మీరు గమనిస్తున్నారు. ఇప్పుడు భారతదేశంలో అమెరికా లాగా ఎదగడానికి తగినటువంటి టెక్నాలజికల్ ఈకో సిస్టమ్ ఉంది. అలాగే ఇక్కడ కూడా అన్ని రకాలైనటువంటి వైబ్రెంట్ కల్చర్ అండ్ ఒక డైనమిజం ఉంది. కాబట్టి మీలో ఎవరికి వీలుంటే భారత్కు తిరిగి రావడాన్ని ఏదో అదొక
మీరు కోల్పోతున్నటువంటి ఒక ఆపర్చునిటీగా కాకుండా ఇక్కడ ఒక క్రియేట్ చేసే అవకాశం ఉందనేటువంటి ఒక అనుభూతితో కనుక మీరు ఇక్కడికి వస్తే మీరు ఎదగవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి చాలామంది ఫ్యామిలీస్ను కూడా మీతో ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళేటువంటి అవకాశం ఉంది. అందువల్లే ఫోర్సైట్స్లో మనం రిపీటెడ్గా చెప్తున్నాం, భారత్ వెల్కమ్స్ యూ అని. టేక్ ఇట్ సీరియస్లీ. ఇప్పుడు మీరు రావటం వల్ల మీ టెక్నాలజికల్ ఎక్స్పర్టైజ్ అలాగే ఎక్స్పీరియన్స్ని ఇక్కడ ప్రవేశపెట్టండి. ఇక్కడ వాళ్ళు యుఎస్ వీసా కోసం ఎదురు చూడకుండా ఫ్యూచర్ టైమ్స్లో అమెరికన్సే ఇండియన్ వీసా కోసం ఎదురు చూసేటట్టు భారత్ను ఒక వైబ్రెంట్ శక్తిగా, ఒక డైనమిక్ పవర్ సెంటర్గా, ఒక స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీ హబ్గా మనం తయారు చేసుకుందాం. అండ్ ద డే ఈజ్ నాట్ ఫార్ ఆఫ్. థ్యాంక్ యూ.